అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భూభావుకాః. శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. భాగవత మహిమ తెలిస్తే కానీ భాగవతం గురించి ఎంత విన్నా ఒకటే. పారాయణ వాళ్ళు చేసిన అసలు భాగవతం ఎందుకు వినాలి ఆ కథని వాళ్ళ భాగవత మాహాత్మ్యం అంటారు. దీనిని స్వయంగా శుకుల వారు చెప్పారు. పద్మపురాణంలో స్కాందపురాణంలో ఈ మహిమని కొండంత చేసి చెప్పారు. అంత గొప్ప కథ ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను. పూర్వం తుంగభద్రా నదీ తీరంలో ఒక పట్టణం ఉన్నది. దానికి ధర్మస్థలి అని పేరు. ఆ పట్టణంలో ఓ మంచి పండితుడు ఒకడు పుట్టాడు. ఆయనకి ఆత్మదేవుడు అని పేరు. ఎప్పుడూ ధ్యానం చేసినప్పుడు ఆయనకి ఆత్మానందం కలిగేది. సాధారణంగా ధ్యానం చేస్తే కళ్ళు మూసుకుని కాసేపు కోరికలను తలుచుకుంటారు తప్ప మానసిక ధ్యానం చేయటం కష్టం. ఆత్మానందం పొందడం కొద్దిమందే పొందుతారు. భగవంతుని కథ విన్నప్పుడల్లా ఆయన మనస్సు కరిగిపోయేది. అందుకని చిన్నప్పటి నుంచి ఆయన ఆత్మానందం కనిపెట్టిన తండ్రి ఆత్మదేవుడు అని పేరెట్టాడు. కారణజన్ములను ఉంటారు. వాళ్ళు ఏ వంశంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ జంతువుకి పుట్టినా వాళ్ళు మళ్ళీ సమయం రాగానే పరమాత్ముని గురించి తలుచుకుని మోక్షం పొందుతారు. ఈ ఆత్మదేవుడు ఆనందస్వరూపుడు. ఆయనకి పెద్ద వయస్సు రాగానే దుందులి అని పేరు కలిగిన ఒక అందగత్తెనిచ్చి పెళ్లి చేశారు. ఈవిడ పేరుకి అందగత్తే కానీ కొంచెం దుర్బుద్ధి కలిగింది, కోపం ఎక్కువ. ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, పాలు పట్టుకురా అని అంటే వచ్చిన వాళ్ళందరికీ పాలు పోయడానికి నేను ఉన్నాను అనేది. అందరూ వనజలేక మంచి మాటలతోటి పాలు పోసేవాళ్ళు ఉంటారా? కొందరు పాలు పోస్తారు ఇంటిని వచ్చిన వాళ్ళకి, కొందరు పాపాలు పోస్తారు. ఇష్టం వచ్చినట్టు అందరినీ తిట్టేది. దుస్వభావం. భర్త మీద ఏమాత్రం గౌరవం లేదు. దానికి తోడు ఈయనకి బాగా డబ్బు కూడా ఉండేది. ఈ డబ్బుతోటి తాను సుఖాలు అనుభవిస్తూ ఎవరైనా వస్తే వాళ్ళని తిట్టుకుంటూ కాలక్షేపం చేసేది. ఎంతో చెప్పి చూసేట్టిన ఎవరైనా మన ఇంటికి ఎందుకు వస్తారు వెరిదానా, పుణ్యాత్ములు సాధువులు వస్తే వాళ్ళని గౌరవిద్దాం, తిట్టకంటే నోటి దురుసు ఎక్కువ అనమాట. డబ్బును ఒక్క పైసా ఖర్చు పెట్టేది కాదు. దాచి 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 పక్కన పెట్టేది. వాళ్ళకి పెళ్ళయ్యింది. 20 ఏళ్ళైనా ఈయనకి 18వ ఏట పెళ్ళయింది. అంటే 38 ఏళ్ళు వచ్చాయి, పిల్లలు పుట్టలేదు. ఇంత ఆస్తి ఉంది. పెళ్ళాన్ని చూస్తే గయ్యాళి, అందంగా ఉన్న గయ్యాళి, పిల్లలు లేరు. ఇంకా నా బతుకు ఏమైపోతుంది, నాకు ఇంత పిండం పెట్టేవాడు ఉంటాడా, తిలోదకాలు ఇచ్చేవాడు ఉంటాడా అని ఈయనకి భయం కలిగింది.
ఎవడో చెప్పేట పుత్రులు లేకపోతే మోక్షం ఉండదు అని. అది పట్టుకుని అడిగానమాట. పుత్రులు లేకపోతే మోక్షం ఉండదు ఎవరికో తెలుసా? ఎవ్వరూ తల్లిదండ్రులకి సేవ చెయ్యరో వాళ్ళకి పిల్లలు లేకపోతే మోక్షం ఉండదు. పున్నామని ఒక నరకం ఉన్నది. ఆ నరకం ఎవరికి వస్తుంది? తల్లిదండ్రులకు అన్నం పెట్టక ఏడిపించే పాపాత్ములకు వస్తుంది. మీరు రోజు తల్లిదండ్రులకు దండం పెడితే మీకు పుత్రులు ఎవరు పిండ ప్రదానం చేయవలసిన అవసరం లేదు. నేను ఢంకాపదంగా చెబుతున్నాను శాస్త్ర ప్రమాణంతో. పాపం ఈయన ఆ విషయం తెలియక నాకు కొడుకు కావాలి అని పాపం చాలా గింజుకున్నాడు. ఓ రోజున ఎందుకో పిచ్చెక్కినట్టు అయిపోయి ఇంతకాలం అయితే సంతానం కలగలేదనుకుంటూ అలా వెళ్ళిపోయాడు. ఒక కేకారణ్యంలోకి వెళ్ళాడు. ఆ కేకారణ్యంలో చెరువు దగ్గరికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి మంచినీళ్ళు తాగి కన్నీళ్లు పెట్టుకుని ఎందుకురా ఈ బతుకు, సంతానం లేదు, సంతతి లేదని ఎడ్డి ఘన్న చింతనముల మునిగి ముదిసి చిక్కి తినకట. సంతానం లేదనే దుఃఖంతో బాగా ముసలాండి అయిపోయాను, చిక్కిపోయాను అని కూర్చున్నాడు. వీడికి రకరకాల ఆలోచనలు. నాకు లంకంత ఇల్లుంది, 100 ఎకరాల పొలం ఉంది, 2000 కేజీల బంగారం ఉంది, 5000 కేజీల వెండి ఉంది, ఇంకా ఇవి కాకుండా అగ్రహారాలు ఉన్నాయి. ఇవన్నీ నేను చచ్చిపోతే ఎవడికి వెళ్ళిపోతాయో, నేను వెళ్ళిపోయాక నా అన్నం ఎవరు తింటారో, మా ఆవిడ ఏమైపోతుందో, మా ఆవిడ ఇంటికి వచ్చిన వాళ్ళని తిట్టడమే తప్ప ముద్ద పెట్టదు కదా, అప్పుడు మా ఇంటికి వచ్చిన వాడు ఏమైపోతాడు, ఈ పిచ్చి ఆలోచనలతోటి దుఃఖం వచ్చింది పాపం ఆయనకి. మనం పోయాక మన ఆస్తి గురించి ఎందుకు అసలు ఆలోచన? బతికున్నప్పుడు ఏదో మనం తిన్నట్టు హాయిగా ఒక ఆవిడ నాకు మామిడి పండు ఇచ్చింది, తినరా బాబు అని వీడి చేతిలో పెట్టాను ఈ పక్కన ఉన్న కుర్రాడికి. వాడు తిందాం అనుకుంటే కోతి వచ్చి పట్టుకుపోయింది. దానికి రాసి పెట్టాడు దేవుడు. అందువల్ల ఎవరికి రాసి పెట్టాడో తెలియదు. హిందీలో సామెత ఉంది, దానే పర్ ఖానేవాలే కా నామ్ అని. అది సమయానికి వాడు వచ్చి తినేసిపోతాడనమాట. యోగం లేకపోతే ఎదురుగుండా పిండి వంటలున్నా తినలేం. యోగం లేకపోతే మనం కట్టుకున్న చొక్కా కూడా మనకి దక్కదు. నేను మంచి చొక్కా వేసుకున్నాను, కోతి వచ్చి గిల్లింది, ఈ చొక్కా తీసి అక్కడ వదిలేసి వచ్చాను అంటే ఈ చొక్కా నాకు యోగం లేదు. ఎంత చొక్కా తీసి వచ్చే యోగం నాది. అలాగే ఒక్కొక్కడికి ఒక్కొక్క యోగం అని ఉంటుంది. ఆ విషయం మర్చిపోయి నా ఆస్తి ఏమవుతుందో, నా పాస్తి ఏమవుతుందో, నా ఉపాస్తి ఏమవుతుందో అనుకున్నాడు ఈయన. ఏడుస్తుంటే అదృష్టవశాత్తు అక్కడ ఎదురుగుండా చెట్టు కింద కూర్చొని ఒక సన్యాసి కనబడ్డాడు. అయ్యా బాబు మీ పాదాలకు నమస్కారం అని కాళ్ళు పట్టుకున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు నాయన అని అడిగాడు ఆయన. ఏం చెప్పమంటారండి, నాకు బోలెడు ఆస్తుంది, అందమైన భార్య ఉంది, కానీ భార్య చూస్తే గయ్యాళి, పిల్లలు లేరు, ఆస్తి ఏమవుతుందో, నాకు పిండం పెట్టేవాడు ఉంటాడో లేడో, నాకు మోక్షం రాదేమోనని నా బెంగండి అని ఏడ్చాట. ఓ అనిపించాడా, ఎందుకురా ఏడుస్తావు, కౌరవేశ్వరుడు ఉన్నాడు ధృతరాష్ట్రుడు, వాడికి 100 మంది కొడుకులు లేరా, ఇంకోడెవడో ఉన్నాడు వాడికి పిల్లలు లేరా, వీళ్ళంతా ఏం మోక్షం పొందారు, హాయిగా నువ్వు భవబంధాలు లేకుండా ఉన్నావు, నా మాట విని తీర్థయాత్రలు చేసి నీ ఆస్తి అంతా ఏదైనా మఠానికి రాసిచ్చేయి, నీకు పుణ్యం ఉంటుంది, హాయిగా భాగవత కథని సప్తాహ దీక్షతో పారాయణ చేయించు, నీ డబ్బు ఖర్చు పెట్టి నువ్వు మోక్షం పొందుతావు అంటే నేను అలా చెయ్యనండి అన్నాడు. నాకు పిల్లలు కావలసిందే అనగానే నీకు యోగము లేదు అని మళ్ళీ చెప్పాడు ఆయన. ఒకవేళ నువ్వు యోగం లేకుండా బలాత్కారంగా నువ్వు పిల్లల్ని పొందితే ఆ పిల్లవాడి వల్ల నీకు దుఃఖం తప్ప సుఖం ఉండదు. మీరు ఎన్నైనా చెప్పండి, మీరు మహాత్ములు, మీ కాళ్ళు పట్టుకుంటున్నా నాకు సంతానం ఇవ్వండి అన్నాడు ఆయన. మరి ఆఖరిసారి చెబుతున్నాను, నీకు సంతాన యోగం వద్దు, కావాలని అడిగావంటే కష్టాలు తెచ్చుకుంటావు. కొడుకులు కల్గుదాక ఒక కొన్ని దినంబులు చింత, నందనుల్ పొడమిన ఆయువున్ బలము బుద్ధియు విద్యయు చాలగల్గగా ఉడుగని చింతగల్గి, తను నోలి భజింపని చింత తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు, పుత్రులు శత్రులుగాక మిత్రులే. కొడుకులు లేనంతకాలం కొడుకులు లేరు అని కొంతకాలం ఏడుస్తాడు. మాబోటి సన్యాసుల్ని ఆశ్రయించావు, మేము మంత్రం చెప్తాం, దానివల్ల నీ కొడుకు కలిగాడు అనుకో, ఇప్పుడు ఆ కొడుకు పుట్టాక ఈ కొడుక్కి ఆయువు వస్తుందా లేదా, బలంగా ఉంటాడా లేదా, బుద్ధి ఉంటుందా లేదా, విద్య వస్తుందా లేదా అని కొంతకాలం చింత. తీరా విద్య వచ్చింది, బుద్ధి బాగుంది, బలం ఉన్నది, ఆ తర్వాత ఉద్యోగం వస్తుందా లేదా, ఆ ఉద్యోగం కూడా అమెరికాలోనే వస్తుందా లేదా. తీరా ఈ అమెరికాలోనో ఇంకో చోట ఉద్యోగం వచ్చాక
మంచి కోడలు వస్తుందో లేదో, వచ్చే కోడలు 4 మేడలు కాకపోయినా కనీసం 4 గోడలైనా తెస్తుందా, లేక నాకు పీడలు తెస్తుందా అని కొంతకాలం బెంగ. ఏదో దేవుడి దయ వల్ల మళ్ళీ పెళ్ళి అయ్యింది అనుకుందాం. పెళ్ళయ్యాక ఇప్పుడు వీళ్ళకి పిల్లలు పుడతారా లేదా, వాళ్ళకి పిల్లలు పుట్టాక ఈ పిల్లలకి చదువు వస్తుందా లేదా. చాలామంది అమ్మమ్మలు బామ్మలు ఇప్పుడు అమెరికా ఎందుకు వెడుతున్నారు, అక్కడ వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళిపోతారు, ఉద్యోగాలకు పోతారు. ఈ పిల్లల్ని చూడటం కోసం వీళ్ళు పొద్దున సాయంకాలం ఇంట్లో పడుండి అయ్యో మా కర్మండి అని ఏడవడమే. నాకు తెలుసు అవన్నీ రహస్యాలు. సంవత్సరంలో 3 నెలలు అక్కడ ఉంటూ ఉంటాను కనుక. పాపం చాలామంది అనమాట, ఏమీ లేదండి గురువుగారు, అక్కడ ఉండగా భాగవతం విన్నామండి, ఇక్కడికి వచ్చాక ఒకటే భాగవతం అండి, మా కొడుకు కోడలు లేదా మా కూతురు అల్లుడు పోతూ ఉంటారండి, నేను మా ఆవిడ అక్కడ కూర్చుని ఎప్పుడు ఇంటికి పోతామా అని ఎదురు చూస్తున్నామండి అని చెప్పేటటువంటి వారు ఎందరో ఉన్నారు. ఏమండి సత్యనారాయణ వేస్తారు, సందేహం లేదు కదా. అంచేత అందరి పరిస్థితి అదే. అక్కడ ఉండలేరు వాళ్ళు, ఎన్ని సుఖాలు ఇవ్వనివ్వండి. ఇంట్లో అరెస్టే కదా, హౌస్ అరెస్ట్ అది. ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే కారు ఉండాలి, బయట ఏం ఉండదు. కారులో వెళ్ళాలంటే మళ్ళీ వాళ్ళు ఇద్దరు రావాలి. వాళ్ళు పొద్దున్న 6ంటికి వెళ్ళిపోతే మళ్ళీ రాత్రి 10ంటికి వస్తారు. దాంతో వీళ్ళు సూర్యోదయం చూడకుండా అసూర్యం పశ్య. అందుకే గురువుగారు ఎప్పుడు వస్తారా అని మా మేస్టారు కూడా అమెరికా వెళ్ళినప్పుడు నా కోసం కలవరిస్తూ ఉంటారు. ఆవిడ అలవాటు పడిపోయారులేండి పాపం. ఎందుకు చెప్తానంటే ఇక్కడ మళ్ళీ మనవల జంజాటం. ఈలోపు కోడలు ఇంట్లోంచి గంటేస్తుందేమోనని అదొక కొంత. తను నోలి భజంపని చింత. ఈ పద్యంలో చెప్పిన మాట నేను చెబుతున్నది. నన్ను నా కొడుకు కోడలు చూడరేమో అని కొంతకాలం బెంగ. తండ్రికి ఎప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులుగాక మిత్రులే. ఎప్పుడు తండ్రికి మహాబాధ కలిగించే ఈ పిల్లల శత్రువులు పుత్రుల రూపంలో పుట్టి ఏడిపించిపోతారు. అందుకని ఎందుకు వచ్చిందిరా, ఏమీ లేదు జంజాటం, సుఖంగా ఉండమంటే వీడు మూర్ఖుడైపోయి ఏమైనా నాకు సంతానం ఇమ్మన్నాడు. సరే అని ఒక మామిడి పండు తీసి మంత్రించి, ఈ మంత్రఫలం నీకు ఇస్తున్నాను, ఈ ఫలం తింటే మీ ఆవిడ నీకు కొడుకు పుడతాడు. ఈ పండు తిన్నాక 1 సంవత్సరం పాటు మీ ఆవిడ రోజు ఒక పూటే భోజనం చెయ్యాలి, రాత్రిపూట భోజనం చేయకూడదు, ఎవరిని తిట్టకూడదు, జుట్టు విరబోసుకోకూడదు, పేలు కుక్కుకోకూడదు. ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా భక్తితో ఉండి సాయంత్రం పూట ఆవు పాలు తాగితే బంగారం లాంటి కొడుకు పుడతాడు. నీకు యోగం లేకపోయినా ఇచ్చాను, అయినా నీ యోగం ఎలా ఉందో నీకు పుత్రుడు ఎలా దక్కుతాడో పో అన్నట్ట. అమ్మయ్య అని సన్యాసికో దండం పెట్టి, మీ పేరేమిటండి అంటే చిదానంద యోగి, చిదానందమయం ఈశం భజేహం భజేహం అనుకుంటా గురువుగారిని తలుచుకుంటూ పోయాడు. ఈ పండు పట్టుకెళ్ళి భార్య చేతిలో పెట్టి, ఓ భార్యామణి ఇదిగో పండు, తిన్నావంటే పుడతాడు ఒక పిల్ల పండు, వాడు పండులాంటి కొడుకు పుడతాడు తిను అనగానే ఆవిడ పండు జాగ్రత్తగా కళ్ళకు అద్దుకున్నట్టు నటించి మొగుడు తిడతాడని గూట్లో దాచింది. ఆయన బయటికి వెళ్ళగానే ఈవిడేమని ఆలోచించింది, ఇప్పుడు ఈ పండు తింటా, నాకు కొడుకు పుడతట. కొడుకు పుట్టాలంటే కొడుకుకి ముందు కడుపు వస్తుంది. కడుపుతో ఉన్నప్పుడు వికారం పెట్టడం చూశాను. వాళ్ళ చెల్లెలకి 6 కొడుకులు పుట్టారులేండి అంత పూర్వం. అందుకని మా చెల్లెలు అస్తమాటు కడుపుతో ఉన్నప్పుడు ఔ ఓ అని వాంతులు చేసుకుంటూ ఉంటుంది. ఆ వాంతి చేసుకున్నప్పుడు మధ్యలో చింతకాయ పచ్చడి పెడుతూ ఉంటారు. ఇంతలో ఈవిడ కచ్చికలు తినడం, మట్టి బిడ్డలు తినడం, నాకేమో ఆ ఊరగాయ కావాలి ఈ ఊరగాయ కండం, ఇవన్నీ అంటూ ఉంటుంది. నాకు ఆ కర్మంతా వస్తుందేమో. కడుపుతో ఉన్నప్పుడు ఎన్ని రకాల బాధలు ఉండాలో అన్ని బాధలు ఉంటాయి. పిల్లలు పుట్టేటప్పుడు అప్పుడప్పుడు మా చెల్లికి పిండం అడ్డం తిరిగేదిట. అప్పుడు మంత్రసానులు వచ్చి ఎన్నో రకాల చికిత్సలు చేసి పిల్లవాడిని బయటికి లాగుతూ ఉంటారు. అబ్బో ఆ బాధ మహాబాధ. సుఖంగా ఉన్న ఆడవాళ్ళు ఎవరు అంటే కడుపు లేకుండా పిల్లల్ని కనకుండా ఆకాశం నుంచి పిల్లలు ఊడిపడితే అంత అదృష్టము. కానీ ఈ పండు తింటే కడుపు వస్తే ఏమైపోతానో, నా ఆరోగ్యం పాడైపోతుందేమో, పిల్లలు పాలు తాగితే ఆడవాళ్ళ అందం తగ్గిపోతుంట, ఈ పిచ్చంతా పట్టుకుని దానికి. అందువల్ల పిల్లలు పుట్టకుండా ఉంటే బాగుంటుందేమో, ఒకవేళ పురుడు తేడా వస్తే నేనే చచ్చిపోతానేమో, మా ఆయనేమో పిల్లలంటూ చచ్చిపోతున్నాడు, ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే ఆ అదృష్టవశాత్తు ఏడాదికో పిల్లల్ని కానీ ఈవిడ చెల్లెలు వచ్చింది పొరుగురు నుంచి. ఓహో చెల్లెలా, నా బంగారు మల్లెలా, నువ్వు సమయానికి వచ్చావే, పిల్లలు పుట్టడం కోసం మా ఆయన పండు పట్టుకొచ్చాడు, ఈ పండును చూసినప్పటి నుంచి నా గుండెకాయలు డబ్బు డబ్బు అంటున్నాయి, ఏం చేద్దాం అనగానే, భలే అక్క నాకు మంచి ఉపాయం తట్టింది, ఈ దిక్కుమాల నా మొగుడు మళ్ళీ నాకు గర్భం ప్రసాదించాడు, ఇప్పుడు నేను గర్భవతిని, ఈ పిల్లల్ని పెంచలేక డబ్బు లేక మేము ఏడుస్తున్నాం, మా ఆయన అస్తమాటు డబ్బు అంటాడు, నువ్వు చిన్న పని చెయ్యి, మీ ఆయనతో పండు మింగానని చెప్పు, ఆయన నమ్ముతాడు. ఆ తర్వాత నాకు గర్భం వచ్చిందని చెప్పు, ఆయన నమ్ముతాడు. గర్భవతిని కదా, నేను రహస్యంగా మా చెల్లెలింటికి పోయి అక్కడ పురుడు పోసుకొస్తానని చెప్పు, ఆయన నిన్ను నాతో పంపుతాడు. నేను నా కడుపులో ఉన్న బిడ్డని ప్రసవిస్తాను.
ఆ బిడ్డను నీకు ఇస్తాను, నువ్వు ఉట్టుట్టి వేవిళ్ళు నటించు, చీటికి వాటికి పిండి వంటలు చేయించుకొని చక్కగా దబ్బకాయ పచ్చడి చింతకాయ పచ్చడి నువ్వు తిను, పిల్లవాడిని నేకంటాను. ఆ తర్వాత మా ఆయనకి 1000 బంగారు కాసులు ఇచ్చేయి, ఈ కాసు లాంటి కుర్రాన్ని నువ్వు పట్టుకుపో, ఈ విధంగా కేసులా మాఫీ చేసేద్దాం. ఎలా ఉంది? నీకు లాభం నాకు లాభం. ఈ పిల్లల్ని పోషించలేక నేను ఏడుస్తున్నాను, నా వంశానికి ఆస్తి దక్కుతుంది, నీ ఆస్తి కూడా బయటికి పోదు, నీ చెల్లెలు కొడుకు వస్తుంది, నాకా ఒక పిల్లాడి బాధ తగ్గుతుంది. మా ఆయనకి డబ్బు ఇచ్చావా ఏదైనా చేసేస్తాడు, వాడికి డబ్బు పెచ్చ. ఈలోపు నువ్వు సంవత్సరం వరకు పురుడు పోసుకునేదాకా భార్య మొహం భర్త చూడకూడదని మా వంశాచారం అని మీ ఆయనకి బాగా నచ్చ చెప్పు, ఆయన నమ్మేస్తాడు, రాడు, సుఖంగా ఉందాం మనం అనగానే, ఆహా చెల్లెలా, నీలాంటి చెల్లెళ్ళు అక్కలకుంటేనా ఈ పురుడు కూడా అంతా వదిలిపోతుంది అని చెల్లెల్ని మెచ్చుకుంది. మరి ఇప్పుడు ఈ పండు ఏం చేద్దాం? అసలు ఈ పండులో మహిముందో లేదో నీ దొడ్లో ఆవుకి పెట్టేయి అంది. వెంటనే ఈవిడ ఈ పండు పట్టుకొచ్చి వాళ్ళ దొడ్లో ఓ మంచి ఆవు ఉందన్నమాట, ఆ ఆవుకి పెట్టేసింది. నల్లని ఆవు, కపిల గోవు, ఆ కపిల గోవుకి ఈ పండు పెట్టింది. భర్త మర్నాడు రాగానే, ఏమండోయ్ ఓక్, ఏమండోయ్ ఓక్, ఏమిటే ఓక్ అన్నాడు ఆయన. ఓక్ కనుక ఏం చేయనండి, మీరు ఇచ్చిన పండు ప్రభావం అండి, తినగానే కడుపులో పడిపోయాడు పిల్లాడు అనగానే ఈయన పొంగిపోయాడు. మరి మా వంశాచారం ప్రకారం గర్భవతులైన స్త్రీలు పురుడు పోసుకునేదాకా భర్త ముఖం చూడకూడదు, ఇది మా కుటుంబాచారం. కాబట్టి మా చెల్లెలతో ఇంటికి వెళ్ళిపోతాను, మా చెల్లెలు జాగ్రత్తగా చూసుకుంటుంది, పురుడు రాగానే మీకు కబురు పెడతానే, మీరు వెంటనే రండి అనగానే, అంతకంటే అదృష్టం అంటే బాబు, నువ్వు ఎప్పుడు కబురు పెడితే ఎప్పుడు వస్తానన్నట్ట. మరి పురుడు పోసుకోవడం అంటే మాటలు కాదు కదా, లేక కలిగే సంతానం కదా, ఒక 5000 బంగారు కాసులు ఇవ్వండి, మా చెల్లెలకు కూడా కాస్త పోషణకి ఇవ్వాలి కదా అంటే, 5000 కాదు 1,00,000 పట్టుకెళ్ళు, నాకు కావలసిందల్లా వంశాంకురం అన్నాడు వీడు. 5000 బంగారు కాసులు. ఆ రోజుల్లో బంగారు కాసు అంటే మాటలు కాదు, ఇవాళంటే డబ్బు. కానీ ఆ రోజుల్లో ఒక్క చిల్లి గవ్వతో బస్తా బియ్యం కొనుక్కునేవారట. మా చిన్నప్పుడే చూశాను, ఇప్పుడు దాకా ఆశ్చర్యం ఉంది. ఈ మధ్యన ఎవరో కానీ వాళ్ళ చిన్నప్పటి డబ్బు పావలాలు పట్టుకొచ్చి కూడా చేతిలో పెడుతున్నారు. ఇంకా వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారేమో మహానుభావులు, మరి ఏ పుణ్యాత్ములో కానీ. ఎందుకంటే ఇంకా ఎక్కడ పావలా, ఆ రోజుల్లో పావలా కంటే ఇన్ని మిఠాయి కొమ్ములు వచ్చేవి. సరే ఏం చేస్తాం, ఇది ఒక కలియుగ ప్రభావం అనుకోండి. ఈ 5000 కాసులు పుచ్చుకొని చెల్లెలతో కలిసి టింగురంగానే వెళ్ళిపోయింది. ఇంకా అక్కడి నుంచి 10 రోజులకోసారి ఉత్తరం, ఏమండోయ్ కొంచెం గర్భం పెరుగుతోంది, కడుపులో ఉన్నవాడు పిల్లాడో తన్నుతున్నాడండోయ్, నాకు భలే హుషారుగా ఉందండం. ఈయన మళ్ళీ ఉత్తరం రాయడం, అబ్బబ్బా మా ఆవిడ రాగానే బంగారపు కావిడిలో మోసుకొస్తాను, ఆవిడకి అరటిపళ్ళు పెడతాను, ఇవి పెడతానని ఈయన ఉత్సాహంగా ఈయన ఎదురు చూడటం మొదలెట్టాడు. ఈ పంపిన సంపదంతా చెల్లెలి గారు తినడం మొదలెట్టింది. ఆవిడ గర్భం, ఈవిడది ఉట్టుట్టి గర్భం. సంవత్సరంలో 9 నెలలు ఎంత చటుక్కుని గడిచాయి. చెల్లెలి గారు ప్రసవించింది, ఈవిడో పక్కన కూర్చుని ప్రసవ వేదన నటించింది. ఆ తర్వాత తన భర్తను పిలిచి, చెల్లెలి గారు ఏమండి జరిగింది ఇది, మీకు 1000 కాసులు ఇస్తుంది మా అక్క, అవి పుచ్చుకుని ఈ పిల్లాడిని మా అక్కకి ఇచ్చేయండి అనగానే, ఒక 1000 కాసులు ఇస్తే ఈ కొడుకుని ఇస్తాను, ఇంకో 1000 కాసులు ఇస్తే ఆ పెద్దాన్ని కూడా ఇచ్చేస్తానన్నాడు. పెద్దాన్ని ఆవిడేం చేసుకుంటుందిలేండి, చిన్నాన్ని ఇవ్వండి అని ఈ చంటిపాపని అక్కగారికి ఇచ్చింది. తర్వాత తానేమంది, మా అబ్బాయి చచ్చిపోయాడండి పురిట్లోనే అని తన కొడుకు చచ్చిపోయినట్టు నటించింది. ఈలోపు ఏం జరిగిందో తెలుసా, ఈ వార్త విన్న ఆత్మదేవుడు పొంగిపోయి, ఆహా సన్యాసి ఎంత మహిమ చూపించాడు, ఆయన ఇచ్చాడు పండు, నా కొడుకు గొప్ప పండు అని వెంటనే విభూతి పండుకొని అందరికీ పంచిపెట్టాడు. ఆ తర్వాత తాను పూసుకున్నాడు. ఈలోపు ఒక్క 3 నెలలు ఈ కొడుకు పుట్టి పెరిగాడో లేదో, దొడ్లో ఆవు అది కూడా ప్రసవించింది. ఆవు కడుపున మంచి నిగలాడిపోతున్న సౌందర్యంతో తెల్లని స్వచ్ఛమైన దేహంతో ఒక మహాపురుషుడు పుట్టుకొచ్చాడు. సన్యాసి ఇచ్చిన పండు ఆవుకి పెట్టింది కావిడ, దాంతో ఆవుకి పిల్లాడు పుట్టాడు. పిల్లాడు అంత అచ్చ మల్లగా ఉన్నట్ట, చెవులు మాత్రం ఆవు చెవులతో పుట్టాడు. అందుకని ఆ కుర్రాడికి గోకర్ణుడు అని పేరెట్టారు అనమాట. గో కర్ణములు, ఆవు చెవుల వంటి చెవులు కలిగిన వాడు అని. ఇప్పుడు ఈ పిల్లాడు గోకర్ణుడు పుట్టాడు. ఈలోపు దుందులి తన చంటి పిల్లాడిని తీసుకొచ్చింది. రాగానే ఈయన అన్నాడు గోకర్ణుడిని చూపించి, ఆత్మదేవుడు, దుందులి ఎంత విచిత్రమో చూసావా, మనకి బిడ్డ పుట్టిన వేళ విశేషం, మన బిడ్డ పుట్టిన 3 నెలలకి ఆవు కూడా ప్రసవించింది. సన్యాసి ప్రభావం, ఇదిగో ఆవు కన్న పిల్లవాడి చెవులు ఆవు చెవుల్లాగే ఉన్నాయి, వీడికి గోకర్ణుడని పేరు పెట్టాను, వీడు కూడా మన బిడ్డ అనగానే, మన బిడ్డ సరేనండి, ఈ మన బిడ్డకి పేరేం పెట్టారు అంది. నువ్వు దుందులి అనే పేరుతో ఉంటావు, నీ కంఠం ఇక్కడ పిలిస్తే అక్కడికి వినబడుతుంది. కొంతమంది అదృష్టం ఏంటో తెలుసా, ఇక్కడ అరిస్తే మైక్ అక్కర్లేదు,
మధురలో అరిస్తే మందని దాకా వినపడుతుంది అనమాట, అంత గొప్ప కంఠం. అందుకని నీ కొడుకు కూడా ఏడుస్తూ ఉంటే ఓ పెద్ద దుందుబి మోగించినట్టుంది, వీడికి దుందుకారుడు అని నీ పేరుతో కలిపి పెడుతున్నాను అని దుందులి కొడుకుకి దుందుకారుడని పేరెట్టాడు. ఇద్దరూ పెరగడం మొదలెట్టారు. ఇద్దరికీ ఒకే ముహూర్తంలో ఉపనయనం చేశాడు ఆయన. తన కన్న కొడుకు అనుకున్నాడు ఈ దుందులి కన్న కొడుకుని, అంతేకాని తన తోడలుడు కొడుకుని తెలియదు. అసలు కొడుకు ఎక్కడున్నాడు, గోవు దగ్గర. ఇద్దరికి ఉపనయనం చేసి గాయత్రి మంత్రోపదేశం చేసి ఇద్దరిని పాఠశాలకి పంపాడు. ఈ గోవు కన్న గోకర్ణుడు కేవలం 6 నెలలలో 64 విద్యలు నేర్చుకున్నాడు. 64 విద్యలు 6 నెలల్లో నేర్చుకున్నాడు మహాత్ముడు గనక. ఇక ఈ దుందుకారుడు ఉన్నాడు, చిన్నప్పటి నుంచి అవడానికి వాళ్ళ చెల్లెలు కొడుకైనా వీడికి ఏ దరిద్రం పట్టుకుందో కానీ బెస్తవాళ్లతో చేపలు పట్టడం, చేపలు కాల్చుకు తినడం, నానాజాతి చండాలపు సమితితో తిరగడం, కళ్ళు తాగడం, చదువు ఎగ్గొట్టి భ్రష్టుడై తిరిగాడు. రోజు 12 కడవల కళ్ళు తాగేవట. కడవ పైగా సీసాలు కూడా కాదు, కుండలతో 12 కుండల కళ్ళు తాగాడంటే వాడు ఎవడో మామూలు వాడు కాదన్నమాట. అది కారణజన్ముడు అంటే. ఈ కళ్ళుతో పాటు నంచుకోవడానికి మంచి మాంసం ముక్కలు, ఆఖరికి గోమాంసం కూడా తినేసాడు వాడు. ఈ భ్రష్టుడు రోజు ఇంటికి రావడం, అమ్మని నాన్నని తన్నడం, డబ్బు డబ్బు అన్నాడు. అందుకే ఎప్పుడు కూడా పిల్లల్ని సంస్కారంతో పెంచాలి. పిల్లలకి మీరు ఏం డబ్బు ఇచ్చారనేది పక్కన పెట్టండి. మాబోటి వాళ్ళకి ఇచ్చి పెంచితే పిల్లలకి మా సంస్కారం వల్ల పుణ్యాత్ములు అవుతారు, విద్యాభివృద్ధి పొందుతారు, దేశానికి ఉపయోగపడతారు. తాగుబోతుల వల్ల ఉపయోగం ఏమున్నది? వీడు చావు దెబ్బలు కొడుతూ ఉంటే గోకర్ణుడు ఇంక ఈ ఊళ్ళో ఉండడం అనవసరం అనుకున్నాడు. నాన్న, తమ్ముడిని చూశాను కదా, వాడు తమ్ముడో అన్నయ్యో కూడా తెలియదు, అయినా ఆయన ఎప్పుడు తమ్ముడు అంటూ ఉండేవాడు. ఈ తమ్ముడిని చూసావు కదా, ఈ దుందుకారుడు వ్యభిచారి అయిపోయాడు, తాగుబోతు అయిపోయాడు, భ్రష్టుడయ్యాడు, అమ్మని నిన్ను కొడుతున్నాడు. నేను చదువుకున్నాను, చూస్తూ చూస్తూ ఈ దృశ్యాన్ని నేను భరించలేకపోతున్నాను. అలాగని నేను మాట్లాడడానికి అర్హత లేదు, ఎందుకంటే వాడు నీ సొంత కొడుకు, నేనేమో ఆవు కొడుకుని. నేను తీర్థయాత్రలకు పోతాను, ఎక్కడో చోట నేను హాయిగా కాలక్షేపం చేస్తాను, వెళ్ళిపోతానగానే నాయన నువ్వు వెళ్ళిపోతే ఎలారా, నిన్ను చూసుకుని బతుకుతున్నాను నేను. ఆ దుర్మార్గుడు పేరుకు నా కొడుకు, నువ్వే నిజమైన కన్న కొడుకువి. వాడు నన్ను రోజు కర్రతో కొట్టి నా బుర్ర పగలగొట్టి డబ్బొట్టుకుపోతున్నాడు. డబ్బివ్వనంటే ఇక్కడ అక్కడ తెగ తన్నేస్తున్నాడు. వాళ్ళమ్మంటావా దుర్మార్గురాలు దాని పాటలో పడుతుంది, నేను ఈ పాటలు పడలేకపోతున్నాను. సన్యాసి చెప్పనే చెప్పాడు, నీకు సంతానం కలిగితే నష్టం రా బాబు అంటే వినిపించుకోకుండా కాళ్ళు పట్టుకొని బతిమాలి పండు తెచ్చుకుని మరి ఈ దుర్మార్గుడిని కన్నాను. సన్యాసి ఇచ్చిన పండులో ఇంత లోపం ఉంటుందనుకోలేదు, నన్ను కూడా ఉద్ధరించు నాయనా అన్నాడు ఆయన. నాన్న నాకెందుకో అనుమానం, ఇచ్చిన సన్యాసిలో లోపం లేదు, పండులో లోపం లేదు. ఆ పండు తినడంలోనో లేక పండు తిన్నాక వ్రతాచరణ చేయటంలోనో అమ్మలో లోపం ఉండాలి. అమ్మలో లోపం వల్ల ఈ దుర్మార్గపు బొమ్మ పుట్టాడు కానీ పండులో లోపం లేదు. ఇక నువ్వేమనుకుంటున్నావో తెలిసిన, ఇక్కడ ఉండకుండా నాతో పాటు తీర్థయాత్రకు రావాలనుకుంటున్నావు అంతేనా? అవును నాయనా అన్నట్ట. అయితే చెబుతున్నాను విను. దేహే స్థి చర్మ మాంసరుధిరయుక్తే, మనందరికీ భగవంతుడు ఒక దేహం ఇచ్చాడు. ఈ దేహం లోపల ఎముకల్ని పెట్టాడు. ఎముకలపైన మాంసము, నరములు, చీము, నెత్తురు, పైన చర్మము పెట్టాడు. శిరస్సు మీద కేశములు పెట్టాడు, లోపల దంతములు పెట్టాడు. ఈ దంతాల కోసం, ఈ చర్మమయమైన శరీరం కోసం భగవంతుణ్ణి విడిచిపెట్టి మోహావేశంలో భ్రష్టులం అయిపోతున్నాం. పరమాత్మ కథలు విడిచిపెట్టి నా కొడుకు, నా భార్య, నా భర్త, నా ఆస్తి అనుకుంటున్నావు. ఇవేవి మనతో కూడా రావు. మానవుడి కూడా వచ్చేది చేసిన పుణ్యకర్మ. ఆ పుణ్యకర్మలు తీర్థయాత్రల వల్ల మాత్రమే వస్తాయి. తీర్థయాత్రా స్థలాలలో భాగవత కథలు వింటేనే మానవుడు బాగవుతాడు. నేను తీర్థయాత్రలకు వెడుతున్నాను, నాతో నువ్వు కూడా వచ్చేయి. కాశీ, గయా, ప్రయాగ, బదరి, కేదారం, అయోధ్య, మధుర, మాయా ఈ క్షేత్రాలన్నీ తిరుగుదాం అనగానే భార్య దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను తీర్థయాత్రలకు పోతున్నాను, నువ్వు కూడా వస్తావా అంటే, నేను రానండి, నాకు ఆస్తి కావాలండి అంది. నీ కర్మ, నేను పోతున్నాను, నా కొడుకుతో పోతున్నానంటే అంతే. కన్న కొడుకు అక్కర్లా, ఎవడో పనికి మాలిన వాడిని కొడుకంటూ పిలుస్తూ వాడి వెంట పెడతారా, వాడు ఆవు కన్న కొడుకు అని తిట్టుకుంటూ కూడా వెళ్ళిపోయింది. తన కొడుకు అనుకుని దుందుకారుడితో వెళ్ళిపోయింది. ఈయన భార్యను వదిలేసి హాయిగా ఈ గోకర్ణుడితో కలిసి తీర్థయాత్రగా బయలుదేరాడు. ప్రథమం నైమిషారణ్యం,
ఎవడైనా మొట్టమొదట నైమిషారణ్యంతో యాత్ర మొదలుపెట్టాలి. అందుకని నైమిషారణ్య యాత్ర మొదలుపెట్టాడు ఆయన. అలా యాత్రలకు వెళ్ళిపోయాడు. అలా తిరుగుతూ తిరుగుతూ చివరికి వాడు అదృష్టం ఏంటంటే గయ వెళ్ళగానే చచ్చిపోయాడు ఆ పెద్ద ఆయన. అమ్మ మా నాన్నగారు చచ్చిపోయాడని ఈ గోకర్ణుడు తండ్రికి శ్రాద్ధం పెట్టి గయలో పిండ ప్రదానం చేశాడు. ఆ తర్వాత కాశీ వెళ్ళి కాశీలో కూడా చేయవలసిన కర్మలు చేశాడు. ఈలోపు ఇక్కడ ఏం జరిగింది, తండ్రి లేడు, సోదరులు లేడు, ఎవరూ లేరు కదా. దాంతో స్వేచ్ఛ ఎక్కువైపోయింది దుందుకారుడికి. ఎంతో పూర్వం బయట ఎక్కడో తాగే తాగుడంతా ఇంట్లోకి తీసుకొచ్చేసాడు. 5 వేశ్యల్ని బోయస్త్రీలను ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఈ వేశ్యలతో కలిసి ఇంట్లో కూర్చొని తాగడం, తందనాలాడడం. డబ్బు కావాలి కదా, ఏమే డబ్బు అని తల్లిని పట్టి పీడించాడు. ఉన్న డబ్బంతా ఇచ్చింది. ఒకరోజు నా దగ్గర డబ్బు లేదనగానే ఆవిడని చితక్కొట్టేసి బంగారు నగలన్నీ లాక్కున్నాడు. రోజుకోసారి వచ్చి ఇంకెక్కడన్నా నగలు దాచావా, పొలాలు అమ్మి డబ్బు పట్టుకురా, లేకపోతే ఇల్లు అమ్మి డబ్బు పట్టుకురా అంటే ఆవిడ ఇవ్వనన్నప్పుడల్లా ఈ మోకాళ్ళ మీద పోలీసు అడుగు కొట్టినట్టు కొట్టేసేవాడు వాడు. ఈ దెబ్బలు తట్టుకోలేక బాబోయ్ బాబోయ్ నా మొగుడితో పాటు తీర్థయాత్రలు పోయాను కాదురా అని ఓ రోజున ఎంతకంటే చావడం మంచిదని దొడ్లో నూతులో దూకి చచ్చిపోయింది. అంటే అంత హింసించాడు వాడు. చేసిన పాపానికి భర్తని మహాత్ముణ్ణి యాత్రలకు రమ్మంటే యాత్రకు రాకుండా పొమ్మని తిట్టినందుకు ఇప్పుడు శిక్ష అనిపించింది. అందుకే మిమ్మల్ని ఎవరన్నా యాత్రగా పిలిస్తే రాము అని అనకండి, భగవంతుడు అవకాశం ఇవ్వలేదనండి. అంతేగాని ఎందుకు తీర్థయాత్రలకి, ఇంట్లో ఉంటే చాలదా, వేళకి ఇంత తింటే చాలదా, టీవీలో సీరియల్స్ చూస్తే చాలదా అంటే భగవంతుడు సీరియల్గా జన్మలిస్తాడు. అందుకని నా భర్త తీర్థయాత్రలకు రమ్మంటే రాలేదే అని పాపం ఏడ్చి నూతిలో దూకి చచ్చిపోయింది. పాపం చచ్చి పిశాచం అయిపోయింది. ఇక ఇప్పుడు తల్లి లేదుగా, మొత్తం పొలాలన్నీ అమ్మేశాడు, డబ్బంతా తగలబెట్టాడు. ఈ వేశ్యలతో కలిసి తాగి తందనాలాడి ఆ పెద్ద బ్రహ్మాండమైన ఇల్లు, ఈ చిత్రకూటాశ్రమం ఎంత ఉందో అంత ఇల్లట్టు వాడిది ఏకంగా. ఆ ఇంట్లోనే అన్ని భ్రష్ట కార్యక్రమాలు మొదలెట్టాడు. క్రమంగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని ఒక రోజున అడవిలో వెడుతున్న బాటసారుల బుర్రలు పగలగొట్టి, మంచి పండితులు అనమాట వాళ్ళంతా, బాగా డబ్బు సంపాదించారు. అందులో బృందావనంలో భాగవత సప్తాహం చేసి సంపాదించారు ఈ పురోహిత బృందం అంతా. ఈ డబ్బులు ఉచ్చుకెడుతుంటే వాళ్ళ బుర్రలు పగలగొట్టి ఈ డబ్బులన్నీ పట్టుకుపోయాడు. ఇప్పుడు ఈ వేశ్యలు భయపడ్డారట. వీడు రోజు దొంగతనాలు మొదలుపెట్టాడు, అందరినీ హత్యలు చేసి డబ్బు తెస్తున్నాడు, ఎప్పుడో ఒకప్పుడు రాజుగారికి తెలుస్తుంది, అప్పుడు వీడిని ఉరి తీయిస్తాడు, వీడితో ఉన్నందుకు మనల్ని కూడా ఉరి తీయిస్తాడు. వీడి దగ్గర బాగా బంగారం తెచ్చాడు ఈ పూట, అందులో మహానుభావులైన బ్రాహ్మణుల దగ్గర ఉన్న ఈ కంకణాలు, ఈ కొండలాలు, డబ్బులు అంతా అగ్రహారం నుంచి వచ్చిన డబ్బంతా తెచ్చాడు. ఈ డబ్బు పట్టుకుపోదాం, వీడిని వదిలించేసుకుందాం అనుకున్నారు. మళ్ళీ ఇంత డబ్బు వీడు తెస్తాడో లేదో, మళ్ళీ దొంగతనం అయ్యాక అసలు మనమేమవుతాము, ఉన్న డబ్బుని చక్కబెట్టుకుందామని ఆ రోజు రాత్రి వీడిని బాగా కళ్ళు తాగించి, వీడు శుభ్రంగా తాగి మంచం మీద పడుకోగానే మంచి తాళ్ళు పట్టుకొచ్చి కాళ్ళు, చేతులు, నడుము, పీక మంచానికి కట్టేశారు. కట్టేసి రోకళ్ళు పట్టుకొచ్చి ఢామ్ ఢామ్ అని వాడిని మోకాళ్ళ మీద చేతుల మీద కొట్టి చంపి డబ్బు పట్టుకుపోదాం అనుకున్నారు. వీడు అరవడం మొదలెట్టాడు. అని అరుస్తూ ఉంటే నోట్లో గుడ్ల కుక్కేశారు. వాళ్ళ అమ్మని కొట్టాడుగా, వీడు అనుభవించాడు. ఇప్పుడు వీడి దిమ్మ తిరిగేలాగా అమ్మని ఎంత కొట్టాడో అంతకంతా కొట్టి బుర్ర పగల కొడితే ఎంత కొట్టినా చావట్లేదు వాడు. వీడు మొండి ప్రాణం రా ఇలా చావడని నిప్పులు పట్టుకొచ్చి కണ്ണలాడుతున్న నిప్పులు వీడిపైన హారత కర్పూరం వేసి ఈ నిప్పులు వేసి బ్రతికొండగా తగలబెట్టారు. మీరు అక్కడే ఉంటుంది భాగవతం పుస్తకం చూడండి, నేను చెప్పిన దాంట్లో అతిశయోక్తుందేమో. నిప్పులు పోసి తగలబెట్టారు బ్రతికొండగా. ఆ నిప్పులతోటి వేదన పడి 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 6 గంటలు కాలితే కానీ చావలేదటవాడు. మొండి ప్రాణం. ఎందుకు అంత ఇబ్బంది పడ్డాడో తెలుసా? పాపాత్ములకి ఇలాంటి మరణం వస్తుంది. మీరు శ్రద్ధగా భాగవతం విన్నారు కదా, ఒక్కరోజు కూడా బయటికి వెళ్లకుండా నా పురాణం, సత్యనారాయణ మాస్టర్ పురాణం, అలాంటి వాళ్ళందరూ సుఖంగా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ప్రాణం విడిచిపెట్టి వైకుంఠానికి కడతారు. అందుకని భాగవతం కదలకుండా శ్రద్ధగా వినాలి. ఎంత శ్రద్ధ మహానుభావులు కదటండి. అసలు కాఫీ, టీ, మంచినీళ్ళు విడిచిపెట్టి కదలకుండా పొద్దున్నుంచి సాయంకాలం దాకా మీరు పురాణం విన్నారంటే ఇక మిమ్మల్ని నేను ఏమని పొగడగలను? పరీక్షిత్తు తర్వాత పరీక్షిత్తుని చంపి పుట్టారన్నమాట. అంతటి మహాత్ములు. మీకు ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. మొహమాటం లేకుండా బలే కొట్టుకుంటున్నారు అంటే అంత శ్రద్ధగా విన్నారు. ఇప్పుడు ఈ విధంగా పాపం వీడు ఏనాడు తీర్థయాత్రలు వెళ్లకుండా తల్లిని ఏడిపించి పురాణం వినని ఈ దుర్మార్గుడు దుర్మరణం పాలైపోయాడు. ఇప్పుడు మీకు ఒక శ్లోకం చెబుతాను. ఆ శ్లోకం ఇంటికి వెళ్ళాక రోజు అనుకోండి. ఇలాంటి దరిద్రపు మరణం ఎవరికి రాదు. హాయిగా పద్మాగర్ గారి పురాణం వింటూ వింటూ చచ్చిపోయిందండి ఆవిడ అంటారు మిమ్మల్ని. ఇప్పుడు కాదు, 100 ఏళ్ళు నిండాక. మళ్ళీ ఇప్పుడు తొందరపడకండి, ఇంకా చాలా పనులు ఉన్నాయి మీ చేత. ఎన్ని సప్తాహాలు చేయించాలి.
అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుజ్యం దేహి మే పార్వతీపతే. రోజు ఈ శ్లోకం చదువుకుంటే ఎప్పుడు మనం సుఖంగా వెళ్ళిపోతాం. ఎంత అదృష్టం అండి సుఖంగా వెళ్ళిపోవటం అంటే. తీసుకుని ఇళ్లలో పడ్డం, ఇలా దుర్మార్గుల చేతిలో చావడం అంటే అబ్బా నికృష్టపు చావు. ఆ చావు రాదు మీకు. ఎందుకనంటే ఈ శ్లోకం అంత గొప్పది. భాగవతాన్ని శ్రద్ధగా విన్నవాడు ఎవడైనా సరే, తన్మయత్వంతో విన్నవాడు ఎవడైనా సరే సుఖంగా పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. అది భాగవత మహిమ. సరే, ఈ దుర్మార్గుడు అలా దుర్మరణం పాలయ్యాక ఓ 2 రోజులు ఏమీ ఎరగనట్టు నటించి వీళ్ళు ఈ శవాన్ని, కాలిపోయిన బూడిదని దొడ్లో ఉన్న నూతిలో పోసేశారు. ఏడి దుందుకారుడు అని అడిగితే తీర్థయాత్రలో వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారని తెలిసింది. అందుకని వాళ్ళ నాన్న మీద ఎంతో కొంత బెంగ ఉంటుంది కదండి, మా ఆయన అక్కడికి పోయాడని చెప్పారట. ఓరి మీ అమ్మ కడుపున వాడు మీ ఆయన ఏమిటే అని వీళ్ళలో వీళ్ళు అనుకున్నారు. పోన్లే వీడికి బుద్ధి పుట్టింది, వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ పోయాడు అనుకున్నారు. కొంతమంది వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ పోయాడో వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ పైకి పోయాడో అనుకున్నారు కొందరు. ఏమైతే నెల 2-3 రోజులు పుకార్లు పుట్టించి ఒక అర్ధరాత్రి వేళ ఈ బంగారం మూట కట్టుకుని ఇంటికి తాళం వేసి వాళ్ళు పోయారు. దుర్మరణం పాలైపోయిన ఈ దుందుకారుడు ఒక విచిత్రమైన పిశాచం అయిపోయాడు. పాపాలు చేసిన వాళ్ళు నరకానికి పోరు, స్వర్గానికి పోరు. ఇన్ని పాపాలు చేసిన వాళ్ళు దాంతో ఒక పిశాచమై అల్లాడిపోయేటవాడు. ఈ పిశాచానికి ఆకలిస్తే అన్నం తినడానికి దొరకదేమి, దాహం వేస్తే మంచినీళ్ళు ఎదురుగుంటూ ఉంటే తాగలేదు. ఎవరైనా మంత్రముతో మంచినీళ్ళు ఇస్తేనే తాగగలవట పాపపు పిశాచాలు. ఎవరైనా అక్కడికి వచ్చారనుకోండి, అప్పుడు వీడు అరిచేవాడు మాయతో. ఆ అరుపులు విని భయపడితే వాళ్ళు చచ్చిపోతే అప్పుడు తినగలడు, భయపడకపోతే ఏం చేయలేడు. పిశాచాలు భయపడని వాడిని ఏం చేయవసమండి. పిశాచాలను మించిన పిశాచాలు కొందరు ఉంటారు, వాళ్ళు దేనికి భయపడరు. అలాంటి వాళ్ళని ఏం చేయలేక భయపడే వాళ్ళని మాత్రం బెదిరించి తినేవట్టు వీడు. ఒక్కొక్కప్పుడు ఎవరు అక్కడికి వచ్చేవారు కాదు. ఎవడో దుందుకారుడే చచ్చిపోయి ఉంటాడరా, పిశాచం అయ్యాడరా, ఆ పిశాచం ఆ ఇంటిని పట్టుకుని వెళ్లాడుతోంది, ఆ ఇంటికేసి వెళ్ళొద్దని ఇంకెవరు అటు వెళ్లకుండా ఉండడం వల్ల కొంతకాలానికి ఆ ఇల్లు పాడుబడిపోయింది. చేసిన పాపాలకి ఆ ఇంటి చూరు మీద పిశాచమై వాడు అలమటించిపోయాడు. అందువల్లే ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్మరణం పాలు కాకూడదు. హత్య చెయ్యబడిన, ఆత్మహత్య చేసుకున్న, యాక్సిడెంటులో చచ్చిన, పాము కాటు తిని మరణించిన అటువంటి వారికి మోక్షం రాదు. వాళ్ళు నరకానికి కూడా వెళ్ళరు. ఇలాగే పిశాచములై అల్లాడిపోతారు. అందువల్ల ఎంత కోపం వచ్చినా ఆత్మహత్య మాత్రం చేసుకోకండి. బ్లేడెట్టి పరుక్కుని చేతులు కోసుకోకండి, పీక కోసుకోకండి. ఆయన మీదలిగి నూతిలో దొక్కండి. దూకితే ఇదే దిక్కుమాలిన బతుకు వస్తుందన్నమాట. ఇప్పుడు వీడిలా అల్లాడిపోతూ ఉండగా తమ్ముడు చచ్చిపోయాడనే వార్త గోకర్ణుడికి తెలిసింది. వెంటనే అయ్యో పాపం దుందుకారుడు చచ్చిపోయాట, మొత్తం మీద దుర్మరణం పాలయ్యాట, పిశాచం అయ్యాట అని ఈయన గయ్యకి వెళ్ళి గయ్యలో పిండం పెట్టాడు తమ్ముడి పేరు చెప్పి. అక్కడి నుంచి ఏం చేశాడు, ఇంటికి వచ్చాడు. ఇల్లు ఎలా ఉందో చూద్దామని. ఇల్లంతా పాడుబడిపోయింది, బూజు పట్టింది, తాళం వేసింది ఇంటికి. తెల్లారి తాళం పగలగొట్టి లోపల కడదాంలే ఇవాళకి ఈ చీకట్లో ఎందుకని ఆ చీకట్లో అరుగు శుభ్రం చేసి ఇంటి అరుగు మీద, పూర్వం ఇళ్లకు బయట అరుగులు ఉండేవి పెద్ద పెద్ద పెంకుటిళ్ళకి, ఆ అరుగు మీద పడుకున్నట్ట చాప పరుచుకుని. అర్ధరాత్రి వేళ ఈ దుందుకారుడు పిశాచ రూపంలో ఇంటి చూరు మీద కూర్చుని ఈ అన్నాడు. ఈయన కిక్కురు మనకుండా ఓం నమో నారాయణాయ అన్నాడు. అక్కడి నుంచి వాడు ఓసారి ఏనుగు రూపంలో, ఒకసారి గుర్రం రూపంలో, ఓసారి కోతి రూపంలో, ఓసారి చొప్పనాతి రూపంలో, ఓసారి నల్లగా, ఓసారి తెల్లగా, ఓసారి పిచ్చకళ్ళతోడు పెట్టుకుని కళ్ళు కనిపించని వాళ్ళేగా, ఓసారి కళ్ళు కనబడేవాళ్ళగా, ఇలా రకరకాల రూపాలతో అని బెదిరించడం మొదలెట్టాడు. ఎన్ని బెదిరించి నేను పట్టించుకోలేదు. ఎవడవురా నువ్వు, ప్రేతాత్మవై అల్లాడిపోతున్నావు, నీ భయంకర చేష్టలతో నన్ను భయపెట్టలేవు అన్నట్ట. అప్పుడు వాడు కిందకి దిగి ఇలా వణికిపోతూ అండం మొదలెట్టాడు. వాడు ఏమంటున్నాడు వీడికి అర్థం కాదు. చివరికి ఆ ప్రేతం ఈ గోకర్ణుడికి పక్కనే ఉన్న కమండలాన్ని చూపించి ఇదిగో ఈ కమండలంలో నీళ్లు మీద తల్లు అని సైగ చేసింది. ఓహో అని వాడు ఏం చేశాట, ఇలా మోత తీశాట. ఆ నీళ్లు తీశాడు. మంత్రించి ఆ మంత్రజలాన్ని కమండలంలోంచి తీసి
ఈ పిశాచం మీద జల్లాడు. అప్పుడు ఆ పిశాచానికి మాట వచ్చింది, అప్పటిదాకా మాటలేదనమాట. తమ్ముడు, సోదరా, గోకర్ణ, నేను దుందుకారుణ్ణి అనగానే, అదేమిట్రా సోదరా, నువ్వు చచ్చిపోయి పిశాచం అయ్యావనే విషయం తెలిసింది, కానీ నీ కోసం నేను గయలో పిండ ప్రదానం చేశానే. గయలో పిండ ప్రదానం చేస్తే ఎవడైనా ప్రేతాత్మ నుంచి విముక్తి పొంది పాపం చేస్తే నరకానికి, పుణ్యం చేస్తే స్వర్గానికి పోవాలి, నువ్వు నరకానికి ఇంకా వెళ్ళలేదా అంటే, గయాశ్రాద్ధస్యతే నాపి ముక్తిర్మే న భవిష్యతి. వాడన్నమాట, గయా శ్రాద్ధశతేనాపి, గయలో 100 సార్లు నువ్వు నాకు పిండ ప్రదానము చేసినా నాకు ముక్తి న భవిష్యతి, ముక్తి రాదు. వింటున్నారా ఈ శ్లోకం? గయాశ్రాద్ధశతేనాపి ముక్తిర్మే న భవిష్యతి. 100 పర్యాయములు గయలో నా కోసం పిండ ప్రదానం చేసినా మోక్షం రాదు. నేను చేసిన పాపాలు, తల్లిదండ్రుల్ని కొట్టాను, పీడించాను, అమ్మని చంపాను, ఈ పాపంతో పాటుగా బ్రాహ్మణోత్తముల్ని చంపి డబ్బు దోచుకున్నాను, మద్యం తాగాను, అన్నిటికీ మించి బలవన్మరణం పొందాను, నా నెత్తి మీద నిప్పులు పోసి పేకకి గుడ్డలు చుట్టి ఉరివేసి చంపారు, బతికొండగా బలవంతంగా కాల్చి చంపారు. అందువల్లే నేను పిశాచమై అల్లాడిపోతున్నాను సోదరా. నాకు ఈ పిశాచ జన్మలో చాలా కష్టాలు ఎక్కువైపోయాయి. ఆకలిస్తే అన్నం తినలేను, దాహం వేస్తే మంచినీళ్ళు తాగలేను, ఎవడన్నా భయపడితే వాడిని బెదిరించి వాడు చచ్చాక తినగలను, కానీ ఆహారం దొరకటంలా, భయపడేవాడు రావడంలా, ఇక్కడికి అసలు ఎవరూ రావడంలా. నేను పడుతున్న బాధ వర్ణించడానికి అలవి కాదు. రోజు పగటిపూట ఎండ తగలగానే నా శరీరాన్ని సూదులతో గుచ్చినట్టు, మంచి వేడి సమయంలో ఎండలో తిరిగినట్టు, అగ్నిగుండంలో తగలబడిన బాధ వస్తుంది. రాత్రిపూట ఆకలికి అలమటించిపోతున్నాను, నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, దాహానికి నీరుండదు. అబ్బా, ఇది దుర్భర వేదన. ఈ వేదన తొలగించి నాకు ఆమోదం ఇయ్యి, సంతోషం కలిగించు అనగా, నాయన ఇంకా నా దగ్గర ఏముంది శక్తి, 100 సార్లు శ్రాద్ధం పెట్టినా గయలో నీకు మోక్షం రాకపోతే ఇక నీకు మోక్షం ఇచ్చే శక్తి నాకు లేదన్నట్ట. అలాగా మనం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒక తండ్రి మనకు ఉపనయనం చేసి పెంచాడు, ఉపనయనం చేసిన తండ్రినైనా దృష్టిలో పెట్టుకో అనగానే, సర్లే రేపు పొద్దున్న పెద్దల్ని ఆలోచించి వాళ్ళతో సంప్రదించి నీకు మోక్షం ఇవ్వడానికి మార్గం చూస్తానన్నాడు. చివరికి ఆ రాత్రి ఎలాగో గడిపి పొద్దుటే ఊళ్ళో ఉన్న పెద్దలందరినీ పండితుల్ని కూర్చోబెట్టాడు. అది గొప్ప అగ్రహారం. ఆ ఊళ్ళో అందరూ వేద పండితులు. ఒక ఆయన ఘనాపాఠి, ఒక ఆయన క్రమపాఠి, ఒక ఆయన జటాపాఠి, ఒక ఆయన పురాణపాఠి, ఒక ఆయనకి ఆయనేసాటి. ఇలా ఈ జనాలందరూ వచ్చారు. అక్కడ కూర్చున్నాక అందరినీ కూర్చోబెట్టి, ఏమండి మా సోదరుడు ఇలా పిశాచమై ఏడుస్తున్నాడండి, వాడే రాత్రిపూట అందరినీ చంపపోతున్నది, వాడికి మోక్షం రాలేదు, గయలో పిండ ప్రదానం చేస్తే ఎవరికైనా మోక్షం రావాలి, వాడికి రాలేదంటే వాడిని ఎలా మనం మోక్షానికి పంపించగలం అని అడగ్గా, అందరూ గయలో పిండ ప్రదానమయ్యాక మోక్షం రాని వాడికి మోక్షం తెప్పించే శక్తి మాకు లేదు అన్నారు. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఇప్పుడు గోకర్ణుడికి ఒక ఆలోచన వచ్చింది. కర్మసాక్షి జ్ఞానప్రదాత ఒక్క సూర్యుడే, సూర్యుడి కంటే జ్ఞానవేత్త మరొకడు లేడు, ఆయన్ని అడుగుతా అని వెంటనే ఒక్కసారి కళ్ళు మూసుకుని మంచి యోగాభ్యాసంతో ఆత్మని విడిచి సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడి యొక్క గతిని స్తంభింపజేశాడు ఏకంగా. అంటే ఈ గోకర్ణుడు ఎంత గొప్ప జ్ఞానం ఆలోచించండి. మనం బ్రతికుండగా మన ప్రాణాన్ని పైకి తీసుకెళ్ళి ఆ ప్రాణంతో సూర్యుడిని ఆపాలంటే వాడు ఎన్ని వేల జన్మల తపస్సు చేసిన పుణ్యాత్ముడో. ఆ తపస్సుకి ఆశ్చర్యపోయి సూర్యుడు ఆగిపోయి, నువ్వు చాలా గొప్పవాడివి, ఏం కావాలని అడిగాడు. మా సోదరుణ్ణి మోక్షానికి పంపించాలంటే ఏం చేయాలని అడిగితే ఒకే మార్గం ఉన్నది. 7 రోజుల పాటు భాగవతాన్ని 5 పండితుల్ని పక్కన పెట్టి పారాయణ చేయించి అందులో ఉన్న ముఖ్యమైన కథలన్నీ మీ సోదరుడు వినేలా చేస్తే వాడికి ఈ పిశాచ జన్మ నుంచి విముక్తి కలిగి మోక్షం పొందుతాడు. ఇంతకు మించి ఆత్మహత్య చేసుకున్న వాడికి మరో మార్గం లేదు. ఎంతటి దరిద్రపు చావు అయినా లేక ఎంత పుణ్యాత్ముడైనా ఎవరికైనా వైకుంఠానికి వెళ్ళాలనే కోరికుంటే వారు చచ్చిపోయిన తర్వాత వారి పేరు చెప్పి, భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి, కొడుకు అయితే తల్లిదండ్రులు, లేదా తల్లి కోసం అయితే పిల్లలు, ఇలా ఎవరో ఒకరు వారి పేరు మీద అది చదువుతూ ఉంటే కూర్చుని కాసేపు విని, ఇలాగ పురాణం కూడా చెబుతూ ఉంటాంగా, పారాయణతో పాటు పురాణ శ్రవణం కూడా వాళ్ళు ఎవరన్నా చేస్తే ఆఖరణ ఈ నీళ్లు యమునా నదీ తీరమో గంగా నదీ తీరమో లేక ఇంటి దగ్గర నూతి దగ్గర ఎక్కడైనా చేయొచ్చని చెప్పారు.
నీళ్లు చేతిలోకి తీసుకుని ఈ భాగవత ఫలితాన్ని ఆ చచ్చిపోయిన వాడి పేరు గోత్రం చెప్పి విడిచిపెట్టేస్తే ఇది వాడికి చెందుతుంది, అప్పుడు వాడు మోక్షం పొందుతాడు. ఈ పని చేయమనగానే వెంటనే ఏం చేశాడు గోకర్ణుడు? సూర్యుడికి నమస్కరించాడు, ప్రజలకి చెప్పాడు, భాగవత సప్తాహాన్ని ఆషాఢమాసంలో మొదలు పెడుతున్నాం అన్నాడు. అనగానే అన్ని వేపుల నుంచి వార్త తెలిసిపోయింది. నిజంగా ఊళ్ళో వాళ్ళంతా మహాత్ములండి, వాళ్ళు కూడా నా అనుమానం మంథన్ లాంటి వాళ్ళు. భాగవత సప్తాహం జరుగుతోందని తెలిసిట అందరూ వచ్చేశారట. అందులో రాశాడు భాగవతంలో, గుడ్డివాళ్ళు వచ్చారు, కుంటివాళ్ళు వచ్చారు భాగవతం జరుగుతోందని, ముసలాళ్ళు నడవలేకపోతున్న వాళ్ళు వచ్చారు, పార్వతీ టీచర్ లాంటి రిటైర్డ్ వాళ్ళు కూడా వచ్చేశారు, వంగిన వాళ్ళు వచ్చారు, విజయం వచ్చింది. సరే, యజమానులు ఎలాగో వనజాను ధనంజయులు వాళ్ళు ఎలాగో వచ్చారు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడి భార్య వచ్చారు, పెద్దలు వచ్చారు, అందరూ వచ్చేశారట. ఇక్కడ గోకర్ణుడు 5 అలాంటి మహానుభావులైన వైరాగ్య సంపన్నులైన పండితుల్ని లేచిన వెంటనే పచ్చి గంగ కూడా తాగకుండా కేవలం సంధ్యావందనం చేస్తే కానీ కాఫీ కూడా ముట్టని నియమవంతులైన పండితుల్ని మహానుభావుల్ని పిలిచి వారిని ఋత్విగ్వరణ చేసి 5 పారాయణ చేయమంటే వాళ్ళు భాగవతం పారాయణ చేశారు. ఇంకా గోకర్ణుడు నాలాగే ఆసనం మీద కూర్చున్నాడు. అందరూ ఎదురుగుండా కూర్చుని పురాణం వినడం మొదలెట్టారు. ఒక్కళ్ళు కూడా కదిలితే ఒట్టండి. అసలు బృందావనం సైట్ సీయింగ్కి గడదాం, ఇంకో చోట గడదాం అని లేకుండా గురువుగారు ఉన్నంతసేపు కదలకుండా కుర్చీల్లోనూ నేల మీద కూర్చుని పురాణం వినడం మొదలెట్టారు. ఇప్పుడు అందరూ కూర్చుని వినగలరు, కానీ మరి పిశాచం ఎలా వింటుంది? పిశాచాలు మనలాగా కూర్చుని వినలేవు. అది వింటే కానీ దానికి మోక్షం రాదు. దాని బదులు వినడానికి అక్కడ చెప్పే సోదరుడు తప్ప బంధువులు లేరు, తల్లిదండ్రులు లేరుగా. అప్పుడు గోకర్ణుడు ఏం చేశాడు? ఒక సప్తాహం గనక 7 రోజులు పురాణం గనక 7 కణుపులుండే వెదురు గెడ తెప్పించాడు. 7 రోజులు రోజు ఒక్కొక్క కణుపులో కూర్చుని విను అని ఒక గెడకర తెప్పించి, మంచి వెదురు బొంగు అన్నమాట. ఆ వెదురు బొంగుకి 7 రోజులకి 7 కణుపులు ఉన్నాయి. అటువంటి కణుపులున్న దాన్ని తెప్పించి మొదటి రోజు ప్రథమ దివస భాగవత సప్తాహ శ్రవణార్థం ప్రథమ గ్రంథిమావాహయామి అని ఆ గ్రంథిని ఆవాహన చేసి అందులో ఈ ఆత్మని ప్రవేశపెట్టాడు. ఏ రోజుకు ఆ రోజు ఆ కణుపు పగిలిపోతుంది. అందుకని 7 రోజులు కనుక 7 కణుపులున్న వెదురు కర్ర తెచ్చారు. ఇదిగో మొదటి రోజు మొదటి కణుపులో ఈ ఆత్మని ప్రవేశపెట్టాడు. ఆత్మ ఎప్పుడు ఏదో దాంట్లో ఉండాలి కనుక ఇప్పుడు వణికిపోతున్న ఆత్మ అందులో కూర్చుంది. వినడానికి దానికి ఎదురుగుండా కూర్చోబెట్టాడు, పైగా మళ్ళీ పక్కన కాకుండా. ఈయన పురాణం మొదలుపెట్టాడు. మొదటి రోజు భాగవతం కథ అయిపోయింది. ఈ మొదటి కణుపు పెళ్ళును పగిలిపోయింది. ఆ ఆత్మ 2వ కణుపులో చేరింది. మళ్ళీ 2వ రోజు కథ అయ్యింది. 2వ కణుపు పేలింది. 7 రోజులు 7 కథలు అయ్యాయి. 7 కణుపులు పగిలాయి. 7వ రోజు మధ్యాహ్నం కథ పూర్తయ్యాక ఈ మొత్తం భాగవత పారాయణ ఫలితం అంతా నీకు ధారపోస్తున్నాను సోదర అండంతో అప్పటి వరకు పిశాచముగా మారి నానాయాతన పడిపోతున్న దుందుకారుడు అందంగా నీలమేఘఛాయా శరీరుడై 4 చేతులతో విష్ణువు దగ్గర ఉండే జయ విజయులు ఎలా ఉంటారో అలాంటి రూపం ధరించి ప్రత్యక్షమైపోయాడు. వెంటనే చూస్తున్న వాళ్ళకి ఆశ్చర్యం. ఎక్కడి పిశాచం, ఎక్కడి దుర్మరణం, ఎక్కడి ఈ దివ్య శరీరం అని. ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక దివ్య విమానం వచ్చింది. అచ్చం గరుత్మంతుడిలా ఉన్న విమానం. ఆ విమానంలోంచి విష్ణుదూతలు వచ్చారు. ఈ దుందుకారుణ్ణి వినయంగా పుచ్చుకొని విమానంలో ప్రవేశపెట్టారు. ఇదిగో సోదరా, నీ ధర్మమానని నాకు పిశాచ జన్మ నుంచి విముక్తి కలిగింది, నేను వైకుంఠానికి వెడుతున్నాను విమానంలో, నీకు కృతజ్ఞత, నీకు మానసిక దక్షిణ ఇస్తున్నానన్నాడు. అందరికీ నమస్కరించాడు. అప్పుడు గోకర్ణుడు అడిగాడు, ఏమండి ఇక్కడ ఎంతమంది భాగవతం వింటున్నారు కదా, నేను చెప్పాను కదా, ఈ దుందుకారుడు ఒక్కడి కోసం ఒక్క విమానం పట్టుకొచ్చారే, మా అందరికీ ఎన్ని విమానాలు ఎందుకు తీసుకురాలేదు? వాడిది ఒక్కడిదే కన్ఫర్మ్ టిక్కెట్టు, మావన్నీ వెయిటింగ్ లిస్టా అన్నాడు. అప్పుడు దేవతలు ఏమన్నారో తెలుసా? విష్ణుదూతలు, వీడు అయ్యో నా జన్మ పాడైపోయింది, నేను పాపాత్ముణ్ణి అనే దుఃఖంతో, ఆసక్తితో, బాగుపడాలనేటటువంటి భక్తితో 7 రోజులు ఆ కణుపుల్లో దాక్కుని క్షణం బయటికి కదలకుండా శ్రద్ధగా విన్నాడు. మిగతా వాళ్ళంతా శ్రద్ధగా వినలా. 7ంటికి పురాణం అంటే 8ంటికి వచ్చినవాడు ఒకడు, ఆటో చేసుకుని అన్నీ తిరిగి వచ్చినవాడు ఒకడు, 10ంటికి వచ్చినవాడు ఒకడు, ఏదో బృందావనంలో సప్తాహంట సైట్ సీయింగ్ ముఖ్యం, కానీ ఈ కథ వినడం వల్ల ఏం ఉపయోగం అనుకున్నవాడు ఒకడు. ఇలా అనుకోవడం వల్ల అందరి కోసం విమానములు రాలేదు. ఇతడొక్కడే శ్రద్ధగా విన్నాడు గనక ఇతని కోసం విమానం వచ్చింది. కథలో కాదు లోపం,
శ్రవణంలో లోపం. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనం కథ జరుగుతున్నప్పుడు ఎంతసేపు కూర్చున్నాం, మనం ఎంతసేపు విన్నాం. బయట ఇష్టం వచ్చేటి తిరిగితే ఉపయోగం ఉంది. నేను మీలాంటి జ్ఞానుల గురించి చెప్పలా, అలా ఎవరైనా తిరిగితే వాళ్ళ కోసం. మహాత్ములు మిమ్మల్ని ఏదన్నా అంటే ఆ పక్క ఆయన కళ్ళు బాబు శ్రద్ధగా విన్నారా లేదా, అది ముఖ్యమన్నమాట. కాబట్టి వినడంలో లోపం తప్ప పొరపాటున కూడా పురాణంలో లోపం కాదు అనగానే ఇప్పుడు అర్థమైంది విన్న వాళ్ళందరికీ. ఈ విమానంలో దుందుకారుడు వెళ్ళిపోగానే, ఏమండి శ్రావణ మాసం వస్తుంది కదా, అందులో రాశాడు చూడండి మీరు, శ్రావణ మాసం అని. మళ్ళీ అంటే ఆషాఢ మాసంలో ఒక సప్తాహం అయింది, మళ్ళీ శ్రావణంలో కూడా చేయించండి అన్నారు. ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ శ్రావణ మాసంలో చూడండి మాస్టర్, అందులో పద్మపురాణంలో చివరిన మహిమలో చెబుతాడు శ్రావణ మాసం అని. మళ్ళీ వెంటనే 2వ సప్తాహం మొదలెట్టారు. అంటే అప్పుడు అధికాషాఢం లేదులేండి, అందుకని అధికాషాఢం అయితే అయ్యాక మళ్ళీ నిజాషాఢం వస్తుంది. అప్పుడు ఆషాఢమే కనుక శ్రావణంలో మళ్ళీ మొదలు పెట్టండి అనగానే వెంటనే శ్రావణ మాసంలో ఆయన అందరినీ పిలిచి భాగవతం మొదలుపెట్టాడు. ఈసారి ఒక విమానం కాదు, 10,000 విమానాలు వచ్చాయి. అంటే 10,000 మంది బాగుపడ్డారు, మిగతా వాళ్ళు అలాగే ఉండిపోయారు. ఈసారి వైకుంఠం నుంచి విష్ణువు స్వయంగా వచ్చి, గోకర్ణ చెప్పిన నువ్వు కూడా తన్మయత్వంతో చెప్పావు, కథలు చెబుతున్నప్పుడు నీ కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు వచ్చాయి, అందరినీ తరింపజేయడానికి, నువ్వు తరించడానికి అపూర్వంగా భాగవతాన్ని సప్తాహ దీక్షతో పండితుల చేత పారాయణ చేయించావు. పారాయణ చేసిన పండితులు ఇంకా కొంతకాలం పారాయణ తర్వాత చేసుకుని వస్తారు, కానీ నువ్వు మాత్రం మాతో వచ్చాయి అని గోకర్ణుణ్ణి కౌగలించి పట్టుకుపోయాడు. అందులో రాశాడు చూడండి, ఆలింగనము చేసుకొని అనే పదం వాడారు. కౌగిలించుకుని పట్టుకుపోయారట గోకర్ణుణ్ణి. పాపం పారాయణ పనులు అక్కడే ఉండిపోయారట. వాళ్ళు ఇంకో 4-5 పారాయణలు చేస్తే కానీ అప్పుడే అవకాశం లేదు వాళ్ళకి. ఈ విధంగా గోకర్ణుడితో పాటు అందరూ వెళ్ళిపోయారు. ఇంతమందికి భాగవతం వైకుంఠం ఇచ్చింది. భాగవత సప్తాహం ఎంత గొప్పదో ఇప్పటికీ అర్థమైంది మీకు. ఎవరైనా శరీరం విడిచిపెడితే వాడు ఏ లోకానికి కడతాడో మనకి తెలియదు కనుక, వాడు ఏ లోకంలో మాలోకం అయి తిరిగినా వాడి కోసం ఇది వింటే వాడు గోలోకానికి వెళ్ళడం మాత్రం ఖాయం. అంత పవిత్రమైనది భాగవతం. పాపాత్ముడిని పవిత్రుణ్ణి చేసే ఏకైక సప్తాహ దీక్ష శ్రవణ కార్యక్రమం భాగవతం మాత్రమే. భాగవతం వినేటప్పుడు సాధ్యమైనంత వరకు ఉదయం పూట లేచి స్నానాధికాలు సంధ్యావందనాలు పూర్తి చేసుకోవాలి. క్షేత్రంలో కానీ, గృహంలో కానీ, నదీ తీరంలో కానీ ఏమీ లేకపోతే ఎక్కడన్నా తులసి కోట దగ్గర కానీ ఈ పారాయణ చెయ్యొచ్చు. ప్రధానమైనది పారాయణ, దాంతోపాటు 2వ ప్రధానమైనది శ్రవణం, కథ వినడం. ఈ 2 ఏకకాలంలో జరగాలి. ఓ పక్కన పారాయణ, ఓ పక్కన కథాశ్రవణం. ఇది చదువుతున్నప్పుడు కృతయుగంలో అయితే పూర్తిగా 7 రోజులు ఉపవాసం ఉండేవారు. కానీ కలియుగంలో ఏమని చెప్పాడో తెలుసు, అందులో నోపవాసంతు కర్తవ్యం. ఉపవాసం అసలు ఈ కలియుగంలో పనికిరాదు. భోజనంతు వరం మన్యే కథాశ్రవణకారకం. కథ వినేటప్పుడు అన్నం తినకపోతే కథ వినలేకుండా కళ్ళు తిరిగిపోయేవాడు ఎవడన్నా ఉంటే భోజనంతు వరం మన్యే, ఇదే శ్లోకం చెప్పారు. భోజనం చేయడమే మంచిదని నేను అనుకుంటున్నాను, హాయిగా చేసి తినండి, తిని అప్పుడు వినండి అన్నాడు. ఎక్కువగా తింటే మలమూత్రాలు విజృంభిస్తాయి గనక లఘువుగా తిని శరీరాన్ని నిలబెట్టుకుంటూ అటు ఇటు కదలకుండా మనస్సుని చెదరనివ్వకుండా ఎంత శ్రద్ధతో వింటే భాగవతం అంత బాగా ఉపయోగపడుతుంది. 5 పండితులు మాత్రం విప్రాహ పంచ అని మాట వాడాడు అక్కడ. 5 పండితులు పారాయణ చెయ్యాలి. నేనేం చేసినా అశాస్త్రీయంగా చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నాతో పాటు వచ్చేటప్పుడు 5 విప్రుల్ని తెప్పించాను. 5కి వరణ ఇచ్చాం. చూసారు, 5 ఇక్కడ కూర్చుని రోజు ఎటో ఒకటి తిరగకుండా పారాయణ శ్రద్ధగా చేశారు. పారాయణ జరుగుతున్నప్పుడు మాత్రం కదలకూడదు. పారాయణ అయిపోయాక మీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళండి. ఏ రోజుకి ఎంత పారాయణ చేయాలో అంత క్రమం తప్పకుండా చేశారు. ఆఖరి రోజు తక్కువ ఉంటుంది పారాయణ, ఎందుకంటే ఆఖరి రోజున 10 గంటలకల్లా పారాయణ అయిపోవాలని శాస్త్రం. అలాగే పారాయణ వాళ్ళు చేశారు. వాళ్ళ చేస్తున్నప్పుడు కొంతమంది ఏమో కూర్చుని విన్నారు వాళ్ళకున్న భక్తి వల్ల, కొంతమందికి అదేదో తెలియక వాళ్ళు పారాయణ చేస్తుంటే పక్కకి వెళ్ళారు. కానీ తెలిస్తే పాప మీరంతా వింటారు. మీలో లోపం కాదు, చెప్పకపోవడం మాలో లోపమేమో. మేము పారాయణ చేస్తున్నాం వాళ్ళు చెప్పలేదు, దాంతో బహుశా వినుండరు. కానీ మొత్తం మీద అందరూ కూడా మీరు శ్రద్ధగా ఉన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కంఠంతో, కోకిల కంఠంతో వనజ, చిలుక కంఠంతో సునీత, మంచి అపూర్వమైన హంసస్వరంతో కొందరు వారికి తోచిన రీతుల్లో పాటలు పాడారు. మంచి వేగంగా కొంతమంది అల్లరి నల్లరి కృష్ణ యా అని ఒకళ్ళు, మరొకళ్ళేమో ఇంకో రకంగా. ఈ విధంగా వారికి తోచిన రీతిలో భగవంతుడి నామస్మరణ గీత రూపాలలో వినిపించాలి అన్నారు. అవి వినిపించారు. సాయంత్రం పూట మహానుభావులైన ఈ మంథర అగ్రహార
పురవాసులంతా కూడా మంత్రపుష్పం ఇస్తూ ఉంటే ఈ భూలోకంలో వీళ్ళందరూ చదువుతున్న మంత్రానికి ఆశ్చర్యపోయి ఆకర్షితులై ఎక్కడో దేవలోకంలో వాళ్ళు విని బృహస్పతి కూడా వచ్చి ఉన్నాడు సాయంత్రం పూట. అంత బాగా వాళ్ళు పఠించారు. ఇన్ని మహత్తర కార్యక్రమాలన్నీ జరిగాయి. ఓ పక్కన అక్కడ యజ్ఞం కూడా తనంతా తాను సాగినది, పూర్ణాహుతి కూడా అయ్యిందో అవబోతుందో. ఇప్పుడు ఇది అయ్యాక మధ్యలో మీకు అందరికీ కూడా దధిమతన కార్యక్రమం పెడతాం. ఆ తర్వాత ఆ ప్రసాదం పంచిపెట్టాక అందరం యమునా నదికి వెడదాం, స్నానం చేసి వద్దాం, స్నానం అయ్యాక పానం చేద్దాం. ఈ విధ కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఈ మథన కార్యక్రమం ఒకసారి మొదలు పెడితే కట్లు తప్పుతారు కనుక మీరు దానికి ముందు వ్యాస పూజా కార్యక్రమం కూడా, అంటే పురాణం చెప్పిన గురువుని వ్యాసుని వలె, సుకుని వలె, సూత మహర్షి వలె ఈ ముగ్గురు కింద పూజించాలి. దానితో పాటు పారాయణ చేశారు. ఒక ఆయన వైశంపాయనుడు, ఒక ఆయన దేవలుడు, ఒక ఆయన సుమంతుడు, ఒక ఆయన పైలుడు, ఇంకొక ఆయన జైమిని. ఈ 5 ఋషులు ఇక్కడ పారాయణ చేశారు. గురువుగారు వ్యాసుడు అనుకోండి, వ్యాసుడికి శిష్యులు ఎవరు? వైశంపాయనుడు, జైమిని, పైలుడు, సుమంతుడు, తర్వాత అధర్వణుడు. ఈ 5 ఋషుల రూపంలో ఇక్కడ 5 కూడా పారాయణ చేశారు. వీరందరికీ కూడా సత్కారం చేస్తారు. మీరు కూడా యథాశక్తి ఎలాగో సత్కారం చేస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు నాకు అనుమానం వస్తుంది, ఈ మందని వాళ్ళ దగ్గర ఏదైనా కార్యక్రమం చేస్తే వచ్చేటప్పుడు ఓ లారీ కూడా తెచ్చుకుంటే మంచిది. లారీడు పుణ్యంతో పాటుగా ఈ లారీలో క్యారీ చేయడానికి వీలుగా మా ఐదారిది ఎక్కడి నుంచి పట్టుకొస్తారో నిమిషానికి ఊరిపోతూ ఉంటాయి. ఈ తువ్వాళ్ళు, పంచెలు, చీరలు, డబ్బాలు, తపేళాలు. అంటే ఈ భక్తికి నేను ఏమని అనాలండి నాకు తెలియట్లేదు. మీ ఊరిని మరి భగవంతుడు ఏ సుముహూర్తం, నేను ఏది కూడా అతిశయోక్తితో చెప్పట్లా, ఉత్తినే పొగడవలసిన అవసరం మాకు లేదు. నేనేం చెప్పినా అనుభవించి సంతోషంతో చెబుతున్నమాట. భగవంతుడైన బ్రహ్మదేవుడు ఎప్పుడో ఒకప్పుడు సరస్వతీదేవి హాయిగా వీణ పాడుతున్నప్పుడు ఆ ఆనందంతో మిమ్మల్ని సృష్టించాడు మీ ఊరిని. అందుకే మీకు ఇంత అపూర్వమైన లక్షణం. మీ అందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా భాగవత ఫలితం లభించుగాక అని మంగళాశాసనం చేస్తూ, భూమి ఉన్నంతకాలం మంథని ఉంటుంది, మంథని ఉన్నంతకాలం మంత్రశాస్త్రమైన భాగవతం ఉంటుంది, భాగవతం ఉన్నంతకాలం ఈ ధనంజయ వనజ దంపతులు వైకుంఠంలో ఉంటారు. నేను కూడా అక్కడికి వెళ్ళి మధ్య మధ్యలో నారదుడిలాగా వీణ వాయించుకుంటూ ఏమ్మా వనజమ్మ బాగున్నావా అని పలకరిస్తాను. ఆవిడ కూడా మధ్య మధ్యలో పాటలు వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు ధనంజయ గారు వచ్చి గురువుగారు రెండని వాళ్ళ రూములోకి మధ్య మధ్యలో నన్ను పట్టుకు పెడుతూ ఉంటారు. వైకుంఠంలో కూడా వాళ్ళ రూముకి వెళ్ళి విజిట్ చేస్తూనే ఉంటాను. ఈ విధంగా అందరం సుఖంగా ఉందాం. మరొక్కసారి మంగళాశాసనం. జై శ్రీమన్నారాయణునికి గోవింద, గోపాలకృష్ణ పరమాత్మకి, సమస్త భక్తజనులకి, వేద వ్యాసుల వారికి, సూత మహర్షికి, సుఖ మహర్షికి, ఈ పంచ పండితులకి. అదే తదనంతర కార్యక్రమం. ఇప్పుడు వ్యాస పూజ అండి. అది అలాగే అలాగే ఇష్టం. పూర్ణాహుతి చేసి వచ్చేస్తాను. భాగవత పురాణ ప్రవచనామృతమును పంచి మమ్ములను ధరించినారు.
భాగవత పురాణ ప్రవచనామృతమును పంచి మమ్ములను ధరించినారు. ఓ పద్యంబులను రాగబద్ధంబుగా పాడి వీనుల విందు గావించినారు. చాతుర్యమునకు వాక్చాతుర్య కళమేళవించి నవరసాల ముంచినారు. హావభావముల అభినయమున చూపి అందరి మన్ననల్ పొందినారు. ఎంతసేపైన గాని కాసంత కూడా విసుగు వేసట లేకుండా వింటిమయ్యా. మంచి మార్గము మాకు చూపించినారు. భాగవతమయ్య మీ యొక్క బాట నడచి